ప్రియమైన జీరోజీరోని స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అయితే నా ప్రియమైన సహోదరులారా, మీకు అడ్వాన్స్గా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారండి మీ అందరికీ. నా ప్రియమైన సహోదరులారా, అయితే ఇక్కడ మనం వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం కదండి. యోహాన్ గారు ఇక్కడ యేసుప్రభు గారి గురించి చాలా చక్కటి యొక్క వాక్యాన్ని మనకి ఇక్కడ పొందుపరిచారండి. ఆదియందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద, వాక్యము దేవుడే ఉండును. ఏమండి, ఆ యేసుప్రభు గారే మనకి దేవుడిగా, ఆయన సంపూర్ణమైన దేవుడిగా మనకి ఇక్కడ ఉన్నారండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిగా యేసుప్రభు గారు మాత్రమే ఫుల్ఫిల్గా ఆ యొక్క దైవత్వాన్ని కలిగి ఉండడం మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించిన ప్రణాళికలంతా కూడా యేసుప్రభు గారు 100% నెరవేర్చారండి. అందుకే ఇక్కడ యోహాన్ గారు ఏమంటారంటే, ఆదియందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, వాక్యం దేవుడే ఉండును. యోహాన్ గారు ఒక గ్రేట్ గిఫ్ట్ని కూడా పొందుకున్నారండి. శిష్యులందరూ కూడా యేసుప్రభు గారిని శ్రమ పెడుతున్నప్పుడు, ఆ సులువు మీద ఉన్నప్పుడు అందరూ చెదిరిపోయారండి. కానీ యోహాన్ గారు అయితే మాత్రం యేసుప్రభు గారి దగ్గరే ఆ శ్రమలు పడుతున్న సందర్భంలో సులువు దగ్గరగా ఉండడం వల్ల యేసుప్రభు గారు ఏం చేశారంటే, యేసుప్రభు గారు పలికిన 7 మాటలో శ్రేష్టమైన మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఏమండి, కుమారుడా ఇదిగో నీ తల్లి అని చెప్పడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులు, ఇక్కడి నుంచి ఈమె తల్లిగా ఉంటుందని చెప్పేసి ఆ తల్లి బాధ్యతను ఆ యోహాన్ గారికి అప్పచెప్పడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులు, అంటే యోహాన్ గారు యేసుప్రభు గారిని అంత చక్కగా అర్థం చేసుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నామండి. ఆ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఈ యొక్క వాక్య భాగాన్ని రచించడం మనం చూస్తున్నాం. ఆయన దేవుడే ఉన్నాడు కనుక మన యొక్క చింత యావత్తు కూడా ఆయన మీద మోపే వరకు మనం ఉండాలండి. అందుకే ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, 55 దావీదు కీర్తన 22వ వచనంలో, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకును. మన భారం అంతా యెహోవా మీద మోపేవారుగా మనం ఉండాలండి. ఆయనే మనల్ని ఆదుకునేవారుగా ఉన్నారు. నా ప్రియమైన సోదరులారా, అందుకే ఎప్పుడు కూడా మన చింత యావత్తు కూడా ఆయన మీద వేయమని మనం లాస్ట్ వీక్ సండే మనం చెప్పుకున్నామండి. అందుకే ఎప్పుడు కూడా మనకున్న ప్రతి ఒక్క పరిస్థితిని మనం దేవుని మీద అనుకున్నప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేయగల సమర్థుడే ఉన్నాడండి. మనకి అసాధ్యమైన దేవుని సమస్తము సాధ్యమేనండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే ఈరోజు మొదలుకొని మనం దేవుని మీద 100% ఆధారపడేవారుగా ఉందామండి. ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడ్డామో అప్పుడు దేవుడు కనికరం గల దేవుడు అండి. అందుకే ఆయన అంటున్నారు, ఇప్పుడు కూడా మనం నీ భారం యెహోవా మీద మోపమని మన యొక్క కీర్తనకారుడు దావీదు మహారాజు గారు చెప్తున్నారండి. దావీదు మహారాజు గారు ఎప్పుడు కష్టం వచ్చినా కూడా దేవుని మాత్రమే ప్రార్థించేవారండి. కొండల తట్టు నాకు కళ్ళు వచ్చును, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు. ఈ వాక్యాలన్నీ కూడా ఆయన ఎంతో అనుభవంతో రచించిన ఈ యొక్క వాక్య భాగాలు అనమాట అండి. అందుకని మనం ఏం చేయాలంటే, యెహోవాను మనం కాపరిగా చేసుకున్నప్పుడు మనం ఇప్పుడు కూడా కుడికి కానీ ఎడమకి కానీ చెడుకి కానీ చెడుకి మనం తొట్టిల్లిపోకుండా మనం ఉంటామండి. నా ప్రియమైన సోదరులారా, 15వ